హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. May 4th నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి మీరు ఇండిపెండెంట్ గా ట్రేడింగ్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని అడ్వాన్స్ స్ట్రాటజీస్ మీరు ఈ కోర్స్ లో నేర్చుకోవచ్చు. ఫస్ట్ 10 పీపుల్ కి 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ కాలర్ మెసేజ్ చేయండి. సో లెట్స్ మూవ్ టు ద మెయిన్ టాపిక్. ఫస్ట్ నిఫ్టీ వీక్లీ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆల్మోస్ట్ హైయర్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్స్ కరెక్షన్ మోడ్ లోకి వచ్చినాయి. నిఫ్టీ ఆల్మోస్ట్ 1% ఫాల్ అయింది. ఈవెన్ సెన్సెక్స్ కూడా 1% ఫాల్ అయింది. బట్ నిఫ్టీ సెన్సెక్స్ తో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో అంత మేజర్ ఫాల్ అయితే రాలేదు. బ్యాంక్ నిఫ్టీ జస్ట్ 0.3% మాత్రమే ఫాల్ అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో హైయర్ లెవెల్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ విట్నెస్ చేసాం. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కూడా నెగటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్స్ ఏంటో లిస్ట్ అవుట్ చేసుకుందాం. ఫస్ట్ రీజన్ మన అందరికి తెలిసిందే, యుఎస్ అండ్ ఇరాన్ ఇష్యూ. ఈ రెండు కంట్రీస్ మధ్య వార్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఎగ్జాక్ట్ గా 2 months కంప్లీట్ అయింది. ఈ 2 months టైం పీరియడ్ లో వార్ ఇంపాక్ట్ వల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ మొత్తం చాలా బిగ్ లెవెల్ లో ఫాల్ అయినాయి. బట్ లాస్ట్ 3 weeks బ్యాక్ ఈ రెండు కంట్రీస్ సీజ్ ఫైర్ కి అగ్రీ చేయడం వల్ల మార్కెట్స్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయినాయి. స్లైట్ గా రికవరీ కూడా జరిగింది. లాస్ట్ వీక్ వెన్స్డే ఈ సీజ్ ఫైర్ క్లోజ్ అయిపోయింది. ఈ ప్రాసెస్ లో ఈ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ జరిగినప్పటికీ ఎక్కడ పాజిటివ్ అవుట్కమ్ రాలేదు. సీజ్ ఫైర్ క్లోజ్ అయిపోయింది. ఈవెన్ దో ట్రంప్ సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తున్నామని అనౌన్స్ చేసినప్పటికీ ఇరాన్ దాన్ని అఫీషియల్ గా యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకనే మార్కెట్ లో మళ్ళీ పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవడం వల్ల లాస్ట్ వీక్ మొత్తం మార్కెట్స్ సెల్లింగ్ మోడ్ లోకి వెళ్ళాయి. ఇప్పుడున్న కరెంట్ స్టేటస్ చూసుకుంటే వార్ ఇంకా ఆన్ గోయింగ్ లో ఉంది. మేబీ మేజర్ అటాక్స్ జరిగినప్పటికీ పాజిటివ్ అవుట్కమ్స్ అయితే రాలేదు. కాబట్టి దీని ఇంకా మనం ఒక సీరియస్ ఇష్యూ కింద చూడాలి. ఈ వార్ ఇంపాక్ట్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవుతున్నాయి. లాస్ట్ వీక్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అగైన్ $105 రీచ్ అయింది. సో ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ $105 దగ్గర ట్రేడ్ అవుతుంది. 100 అబౌవ్ ప్రైస్ ఉన్నంత వరకు కూడా మనం దాని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కింద చూస్తాం. 100 అబౌవ్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ సెల్ ఆఫ్ మోడ్ లో ఉంటాయి. అండ్ లాస్ట్ వీక్ మొత్తం మీద ఎఫ్ఐ యాక్టివిటీ చూసుకుంటే చాలా బిగ్ లెవెల్ లో ఇండియన్ మార్కెట్స్ సెల్ చేశారు. ఆల్మోస్ట్ 43,000 crores ఇప్పటి వరకు ఏప్రిల్ మంత్ లో ఎఫ్ఐస్ ఇండియన్ మార్కెట్స్ నుంచి సెల్ చేస్తూనే ఉన్నారు. అండ్ వీటి ఇంపాక్ట్ వల్ల లాస్ట్ వీక్ ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇండియా విక్స్ లాస్ట్ వీక్ 14% ఇంక్రీజ్ అయింది. ఇండియా విక్స్ స్టిల్ అబౌవ్ 18 లెవెల్ దగ్గర ఉంది. సింపుల్ గా చెప్పాలంటే వాలటిలిటీ రిస్క్ పెరుగుతుంది. అండ్ వీటితో పాటు డొమెస్టిక్ న్యూస్ చూసుకుంటే మనకి Q4 రిజల్ట్స్ రన్ అవుతున్నాయండి. ఇప్పటి వరకు మేజర్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయి. ఈవెన్ రిలయన్స్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పటికీ అవి అంత పాజిటివ్ గా లేవు. దానివల్ల స్టాక్స్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ విట్నెస్ చేస్తున్నాం. పర్టికులర్ గా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టార్ లో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇష్యూస్ వల్ల ఆటో సెక్టార్ లో చాలా హై లెవెల్ లో సెల్లింగ్ జరుగుతుంది. సో దీస్ ఆర్ ది మేజర్ రీజన్స్ అండి లాస్ట్ వీక్ మార్కెట్స్ ఫాలో అవడానికి. అండ్ సేమ్ రీజన్స్ నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది. బికాస్ వార్ ఇంకా కూల్ ఆఫ్ అవ్వలేదు. అది కూల్ ఆఫ్ అవనంత వరకు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అప్పటి వరకు ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూనే ఉంటారు. అండ్ వీటితో పాటు ఇండియా మిక్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. వాలటిలిటీ పెరుగుతూనే ఉంటుంది. సో మార్కెట్స్ లో మనకి ఎక్కడా కూడా నెక్స్ట్ వీక్ కూడా పాజిటివ్ న్యూస్ ఆర్ పాజిటివ్ ఈవెంట్స్ కనిపించట్లేదు. సో కంప్లీట్ నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి దాని తగ్గట్టుగా రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందామండి. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందాం. మేజర్ లెవెల్స్ చూసుకుంటే 24,600 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ వీక్ మార్కెట్స్ ఇదే పాయింట్ నుంచి ప్రాపర్ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ సపోర్ట్స్ కూడా బ్రేక్ చేసి నెగిటివ్ సెంటిమెంట్ లోకి ఎంటర్ అయింది. అండ్ ఈ ప్రాసెస్ లో మీకు 24,000 దగ్గర కూడా ఇంకొక ఫర్దర్ రెసిస్టెన్స్ ఉంది. ఫ్రైడే మార్కెట్స్ ఈ లెవెల్ కూడా స్ట్రాంగ్ గా డౌన్ సైడ్ బ్రేక్ చేస్తాయి. అండ్ ఇమీడియట్ సపోర్ట్ 23,500 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. సో స్ట్రక్చర్ చూసుకుంటే క్లియర్లీ నెగిటివ్ సెంటిమెంట్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో సెల్ ఆన్ రైస్ ఆర్ సపోర్ట్స్ బ్రేక్అవుట్ దగ్గర మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. కొంచెం జూమింగ్ చేసుకుందాం. ఇప్పుడున్న అవైలబుల్ డేట్ దాన్ని బట్టి గిఫ్ట్ నిఫ్టీలో ఒక 100 points గ్యాప్ అప్ ఇండికేట్ చేస్తుంది. ఈవెన్ దో మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయినప్పటికీ సెల్ ఆన్ రైస్ గా స్టిక్ ఆన్ అయి ఉందాం బికాస్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఇష్యూస్. సో ఇన్ దట్ కేసు ఇప్పుడున్న సినారియో బట్టి రేపు మార్కెట్ లో ఈ లెవెల్ దగ్గర మనం గ్యాప్ అప్ విట్నెస్ చేయొచ్చు. ఇక్కడ మీకు రెసిస్టెన్స్ 24,000 దగ్గర నుంచి 24,100 వరకు ఎక్స్టెండ్ అయి ఉంది. కాబట్టి సో మార్కెట్ ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడున్న సినారియో బట్టి. ఈ సినారియో రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి చేంజ్ కూడా అవ్వచ్చు. సో అందుకని అవైలబుల్ సినారియో బట్టి ప్లాన్ చేసుకుందాం. సో మార్కెట్ ఒక రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతున్నప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఫ్రైడే మార్కెట్స్ లో కూడా ఆల్మోస్ట్ ఈ జోన్ నుంచే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. సో రేపు మార్కెట్ లో గ్యాప్ అప్ అయినప్పటికీ ఇప్పుడు కంప్లీట్ నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనకి రివర్సల్ జరిగే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ రెసిస్టెన్స్ నుంచి రివర్సల్ జరిగితే ఖచ్చితంగా ఇది మనకి బెస్ట్ లొకేషన్ అండ్ నథింగ్ బట్ డౌన్ సైడ్ సెల్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికి. ఇక్కడ సెల్ సైడ్ అంటే కాల్ సెల్ పుట్ సెల్ అన్న ఇండికేషన్ కాదు. సెల్ సైడ్ అంటే ట్రెండ్ తగ్గట్టుగా మాట్లాడుతుంది. అంటే డౌన్ సైడ్ తగ్గట్టుగా ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవుతుందంటే మీరు ఐదర్ పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు లేదా కాల్ సెల్ చేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ట్రేడింగ్ స్టైల్. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ ఈ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ కనుక జరిగితే అక్కడ నుంచి మనం రివర్సల్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. రివర్సల్ నథింగ్ బట్ మీకు ఫ్రైడే ఎలాగైతే డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ క్యాండిల్ ఆర్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ 24,000 కింద బ్రేక్అవుట్ కనిపిస్తే ఈ లెవెల్
లెవెల్ దగ్గర డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్. అలా కాకుండా ఇంట్రాడే లో పాయింట్ ని కూడా మనం ఒక టెంపరీ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో ఈ ఇంట్రాడే లో డౌన్ సైడ్ బ్రేక్ చేసిన మనం ఇక్కడ కూడా సెకండ్ లొకేషన్ డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీరు ఏ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ తీసుకుంటున్నారో ఆ లెవెల్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు కనిపించాలి అండ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపించాలి ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు. ఆ సినారియో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. ఒకవేళ మనం డౌన్ సైడ్ వెళ్ళాలనుకుంటే, అలా కాకుండా ఒకవేళ మార్కెట్స్ గ్యాప్ అప్ జరిగి ఫర్దర్ గా అప్ సైడ్ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే, మేబీ జియో పొలిటికల్ ఇష్యూస్ కూల్ ఆఫ్ అవుతున్నట్టు ఏదైనా న్యూస్ వచ్చినా, లేదా రెండు కంట్రీస్ సీజ్ ఫైర్ ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు న్యూస్ వచ్చినా, వార్ స్టాప్ అవుతుందని ఏదైనా న్యూస్ వచ్చినా, ఇలాంటి ఏదైనా పాజిటివ్ న్యూస్ బై ఛాన్స్ మనకి కనిపిస్తే మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నట్టు కూడా కనిపిస్తాయి. ఇన్ దట్ కేస్ 24,100 అబౌవ్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ కనిపించి, దాంతో పాటు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అక్కడ నుంచి బయింగ్ వాల్యూమ్స్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ ఏ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ చేసుకుంటున్నామో అక్కడ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు కనిపిస్తే అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ అప్ సైడ్ ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు. కానీ ఆ సినారియోలో మీరు వీటితో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గుతున్నట్టు కనిపించాలి, ఇండియా విక్స్ కూడా కూల్ ఆఫ్ అవుతున్నట్టు కనిపించాలి. ఇవన్నీ సపోర్టింగ్ గా ఉంటేనే 24,100 అబౌవ్ బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదనుకుంటే ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ ఫర్ టుమారో. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ లో మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 77,000 దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది, ఫాలోడ్ బై 77,500 నెక్స్ట్ రెసిస్టెన్స్ అండ్ 76,000 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. సో సెన్సెక్స్ లో కూడా సెల్ ఆన్ రైస్ ఆర్ సపోర్ట్ బ్రేక్అవుట్ దగ్గర ప్లాన్ చేద్దాం. సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ జరిగితే మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇమీడియట్ రివర్సల్ కనిపిస్తే ఇక్కడ ఫస్ట్ లొకేషన్ సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఇంట్రాడే లో డౌన్ సైడ్ బ్రేక్ చేసినా మనం ఇక్కడ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఈ వీక్ లో 76,000 బ్రేక్అవుట్ దగ్గర కూడా థర్డ్ లొకేషన్ మంచి ఆపర్చునిటీ. ఇది కనుక బ్రేక్ చేసిందంటే మార్కెట్ ఫర్దర్ గా ఫాలో అవుతుంది, హై మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్అవుట్ దగ్గర కూడా డౌన్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుందాం. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి ఇక్కడ 56,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్, అండ్ 57,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. లాస్ట్ వీక్ మొత్తం కూడా బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ స్వింగ్ లోస్ బ్రేక్ చేసినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ స్వింగ్ లో బ్రేక్ చేయలేకపోయింది. ఆల్మోస్ట్ ఆ లెవెల్ స్లైడ్ గా క్రాస్ చేసినప్పటికీ మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్ పైన క్లోజ్ అయింది. సో 56,000 ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో రేపు మార్కెట్ లో కొంత స్లైడ్ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ 56,500 దగ్గర ఒక టెంపరీ ఇంట్రాడే లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ కనిపిస్తే ఫస్ట్ లొకేషన్ ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, లేదా 56,000 డౌన్ సైడ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించాలి. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్రైడే మార్కెట్ ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేసినప్పటికీ మీకు ఎక్కడ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించలేదు. మీకు ఈ బ్రేక్అవుట్ వచ్చిన క్యాండిల్స్ అన్నిట్లో విక్ కనిపిస్తుంది. సో విక్ ఉందంటే రిజెక్షన్ ఉన్నట్టు. అలా కాకుండా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఇది స్మాల్ విక్ కనిపిస్తే అప్పుడు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో 56,000 బిలో డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, లేదా 56,500 నుంచి రివర్సల్ వచ్చినా ఇక్కడ కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మాట్లాడుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ జియో పొలిటికల్ ఇష్యూస్. ఇంకా ఆ రీజన్స్ ఎగ్జిస్టెన్స్ లోనే ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ వీక్ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. అంటిల్ ఆర్ అన్లెస్ ఒక పాజిటివ్ న్యూస్ వచ్చేంత వరకు మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు May 4th బ్యాచ్ కి జాయిన్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. 40% డిస్కౌంట్ ఓన్లీ ఫస్ట్ 10 పీపుల్ కి మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ.